సరే, ఇది ఒక అంశం. రెండోది, ఆ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఒక 30 సంవత్సరాల తర్వాత తోడళ్ళిద్దరూ కలిశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తోడళ్ళిద్దరూ కూడా 30 సంవత్సరాల తరువాత ఒక వేదిక మీద కలిసి ఒక వేదిక మీద కౌగులించుకున్నారు. కౌగులించుకుంటే ఆప్యాయతతో వాళ్ళు ఆలింగనం చేసుకున్నారు. మన వాళ్ళు మాత్రం కరెక్ట్గా ఆ టైంలో ఆ విజువల్స్ మాత్రం వెయ్యరు. ఆ విజువల్స్ వేయండి. అంటే అక్కడ వాళ్ళ యొక్క ప్రేమ, అభిమానం, ఆప్యాయత వాళ్ళిద్దరూ కూడా వాటిని షేర్ చేసుకున్నారు. సరే, రాజకీయంగా వాళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు ప్రయాణం చేశారు. రాజకీయంగా కొన్ని సంవత్సరాలు విభేదించుకున్నారు. కొన్ని సంవత్సరాలు అసలు రాజకీయంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద పుస్తకాలు రాశారు. మరి ఈ రోజున మరలా ఇంకొక పుస్తక కార్యక్రమంలో భాగమయ్యి పాలు పంచుకొని అక్కడ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు వారి యొక్క గొప్పతనాలని ప్రశంసించుకున్నటువంటి పరిస్థితి ఆ వేదికగా ఏర్పడింది. సరే, ఇది విశాఖ వేదికగా జరిగింది. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదిగో అది విజువల్. అయితే ఇది 30 years తర్వాత జరిగింది. జనరల్గా ఒక 4-5 సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళలో ముఖం చూసుకున్నట్టుగా, నవ్వుకున్నట్టుగా, తర్వాత కాస్త మాట్లాడుకున్నట్టుగా చిన్న క్రమంగా విరిగింది. ఒకసారి విరగల, చిన్నగా విరిగింది. ఇప్పుడు చివరికి అలా కూర్చొని అలా అభిమానాన్ని పంచుకునే పరిస్థితికి ఇప్పుడు వచ్చారు. సరే, వాళ్ళిద్దరి మధ్య రాజకీయంగా జరిగిన యుద్ధం చాలామందికి తెలుసు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ముందుకు వచ్చినటువంటి క్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిది ఒక వర్గం, చంద్రబాబు నాయుడు గారిది ఒక వర్గం. ఆ వర్గంలో 2 వర్గాలుగా పోటాపోటీ యుద్ధం. ఆ యుద్ధం తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అప్పుడు జరిగినటువంటి కొన్ని విమర్శలు, కొన్ని చర్చలు, 2 గ్రూపులకు సంబంధించిన నాయకులు, తర్వాత ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసేటువంటి సమయంలో వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయటం, తర్వాత మరలా రాజకీయంగా వీళ్ళిద్దరూ విభేదించుకోవటం, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సుదీర్ఘకాలం పోరాటం చేయటం, తదనంతరం ఈయన పుస్తకం కూడా రాయటం, ఆ తదనంతరం కాస్త వయసు పెరిగే కొంది కాస్త చిన్నగా సర్దుకోవటం, చివరికి ఇప్పుడు అక్కడ దాకా వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే బంధువులు అన్న తర్వాత కలవక మానదు, కలిసి ప్రయాణం చేయక మానదు. మధ్యలో చిన్నవి వస్తుంటాయి. ఆ చిన్నవి వచ్చినటువంటి వాటిని సర్దుకొని సరి చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే ఆ కుటుంబ వ్యవస్థకి, ఆ కుటుంబాలకి ఆ గొప్పతనం, ఆ కీర్తి అనేటువంటిది ఉంటుంది. సరే, అది వేరే విషయం. అది మనం చెప్పేది కాదు, పెద్ద మాటలు అవన్నీ వాళ్ళు చెప్పే మనకు వద్దాయన్నీ. సరే.